ఫ్రెండ్స్, బెంగళూరు ఇంకా మైసూర్ చాముండేశ్వరి ಬೆಟ್ಟకి మేము నైట్ బెంగళూరులో 12 మొదలుతుంది. మైసూర్ రీచ్ అయ్యేకి 4 అయ్యా. 4 పార్కింగ్ చేసి కారు క్యూలోకి పోతుంది. క్యూ 4:30కి స్టార్ట్. క్యూలోకి పోతుంది. ఫుల్ ఖాళీగా ఉండే. ఎవరన్నా పోయేటట్లుంటే వీకెండ్లో మాత్రం పోవద్దండి, వీక్ డేస్లో పోండి. ఎందుకంటే ఫుల్ రష్. ఇంత ఖాళీగా ఉండే క్యూ ఒక హాఫ్ అన్ అవర్కే ఫుల్ నిండిపోయేసి చూడండి ఎంత రష్ అయిపోయాను. 7:30కి దేవుని దర్శనం క్యూ వదులుతారు. బయటకు వచ్చేయించకి 9:30 అయింది. మళ్ళీ ఒక్కసారి క్యూలోకి పోయినామంటే వాష్రూమ్ సహా వచ్చే కైలా అంత రష్ ఉంటుంది. ఇది చూడండి, ఇది దేవుని దర్శనం పోతుండే క్యూ. ఫుల్ డౌన్లో పార్కింగ్ ఏరియా ఉంది. ఆ పార్కింగ్ ఏరియా వరకు లైన్ నిలిచింది. బరీ సింగిల్ లైనే కాదు, ఇంకో ఫోర్ లైన్స్ వేరే కడిని ఇంకా వస్తూనే ఉండ్రి. మళ్ళీ వీళ్ళకి దర్శనం అవుతుందో లేదో కానీ డౌట్, అంత రష్ ఉండే. చూడండి ఎంత జనము, చాలా కష్టము. మళ్ళీ ఆ దేవుని దర్శనం కట్ చేసుకొని షాపింగ్ చేసుకొని దాని ముందరే దేవస్థానం ముందరే అన్నప్రసాదం ఇస్తుండ్రి, కారం పొంగళ్ళు. దాన్ని తినేసి చాముండేశ్వరి ಬೆಟ್ಟ నియర్ బలామూరి టెంపుల్ అండ్ ఫాల్స్ ఉంది, అక్కడికి పోతా ఉంటుంది. అక్కడ పోయే రోడ్లో చూడండి ఎంత గ్రీనరీ, ఎంత ఫ్రెష్గా ఉందో వాతావరణం. అక్కడ మైసూరు నియర్ అన్ని ఊర్లలోనూ డ్యామ్ వాటర్ యూస్ చేసుకొని పంటలు పెడతా ఉంటారు 365 days. అందుకే చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇది బలామూరి టెంపుల్ అన్నమాట, శివుని టెంపుల్. దాని ఒడ్డునే ఒక నది ప్రవహిస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఇది చిన్న బోటింగు, 200 రూపీస్. ఇక్కడ స్నానాలు చేస్తాను చూడండి, ఫాల్స్ చాలా ఫ్రెష్గా ఉండే వాటరు. ఎంతో జనం వాటర్లో స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగా ఫోర్స్గా వస్తుండే వాటరు. చిన్నపిల్లల్ని ఎవరు పోతే వదిలేద్దండి, ఎందుకంటే కొట్టుకుపోతారు. అక్కడ ముగుసుకొని మళ్ళీ హోటల్కి పోతుంది. చాలా అంటే చాలా వరెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఉప్పులే కారములే ఖాళీ రైస్ తిన్నట్లుంటుంది. ఫుల్ మీల్స్, పలావు, గీ రైసు. అక్కడ ముగుసుకొని మళ్ళీ దాని నియర్ ఉండే బెళగోళ కట్టె అని ఒక చిన్న నది ప్రవహిస్తుండే, అక్కడికి పోతుంది. అక్కడేమి ఎక్కువ అంత జనమేం రారు, కానీ ఓకే బాగానే ఉంది. ఒక 5-6 నదులు అన్ని వాటర్ ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ జనాలు ఇంట్ల దగ్గర ఇంకా సామాన్లు, పాత్రలు, బట్టలు అన్నీ తెచ్చి వాష్ చేసుకొని క్లీన్ కడుక్కొని ఇక్కడ ఇంకా పోతుండ్రి. ఇక్కడ కూడా ఫ్రెష్గా ఉండే వాటరు. ఆ ఫాల్స్ ముగుసుకొనేసి బెంగళూరుకి రిటర్న్ అవుతుంది. 9 o'clock బెంగళూరుకి వస్తుంది. వచ్చి వెజ్ హోటల్ తినేసి సూపర్గా ఉండే ఫుడ్.